హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీక్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఇవాళ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఇదే స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది రెసిపీ. ఇది చపాతీస్లో కానీ, పూరీలో కానీ, నాన్స్లో అయినా, రైస్లో అయినా, ఎందులోకి అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ గ్రేవీ కర్రీని. హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇలా రెసిపీస్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి రెసిపీని. చాలా హెల్తీ రెసిపీ కదా అండి. పన్నీర్ అనేది ఈజీగా డైజెషన్ అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటోని తీసుకుంటున్నాను. ఇలా టమాటోని, ఆనియన్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. చాప్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మనం ఇప్పుడు. ఇలా కొంచెమే ఆయిల్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్, టమాటోలు కొంచెం ఫ్రై అవ్వడం కోసం వేస్తున్నామండి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత, కుక్ చేసిన తర్వాత మనం గ్రేవీ కర్రీ చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టి వేస్తే కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్లో మగ్గించి చేసామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం స్మూత్గా కుక్ అవ్వడానికి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఇలా సాల్ట్ వేస్తే. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇలా చేస్తేనే బాగుంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ కుక్ చేసే చేయండి గ్రేవీని. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఈ కర్రీ కోసము. ఇది కావాల్సిన సైజులో ఇలా షేప్స్లో కట్ చేసుకోండి పన్నీర్ని. ఇలా అన్ని పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో కొంచెము అటు ఇటు వేయించుకుందామండి పన్నీర్ని. ఎక్కువగా వేయించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గట్టిగా అయిపోతాయి, స్మూత్గా ఉండదు, రబ్బర్ లాగా అనిపిస్తుంది బాగా ఫ్రైగా చేస్తే. కొంచెం కుక్ అవ్వనివ్వాలి అంతే అండి. కాసేపు కొంచెం వేగిన తర్వాత తీసేసుకోండి, టర్న్ చేసుకోండి బౌల్లోకి. ఇలా ప్రెస్ చేస్తే మనము స్మూత్గా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే లైట్గా కుక్ అయినట్టు అది. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. ఈ గ్రేవీని మిక్స్ చేసుకుందాము, గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాము. కొంచెము కాజును కూడా యాడ్ చేసుకోండి, ఒక 5-6 అన్ని. గ్రేవీలో టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ ఆనియన్ టమాటో గ్రేవీలో కాజు వేసుకొని ఇలా మీకు వీలైనంత మెత్తగా మీకు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ వేసి అందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాము. బిర్యానీ ఆకులు 2, ఒక 3 అన్ని ఇలాచీ వేయండి, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని వేసి చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పన్నీర్ కర్రీ, నార్మల్ కర్రీలా కాకుండా. ఈ పోపు గింజలు ఇవన్నీ వేసి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో గ్రేవీని ఇందులోకి యాడ్ చేసి అంతా కలిసేలాగా, ఆయిల్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇది కొంచెం బాగా కుక్ అవ్వనివ్వండి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై కొంచెం కుక్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి బాగా. ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, కట్ చేసి వేసుకోండి. నేను వీడియోలో క్యాప్చర్ చేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పసుపును యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్ అంతా కలిసేలాగా బాగా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి, అడుగంటిపోతుంది గ్రేవీ కదా ఇది. బాగా మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కారము, మీరు మీకు తగినంత తీసుకోండి. ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ధనియాల పొడి వేసాను ఒక 1 టేబుల్ స్పూన్ అంతా. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, లైట్గా వేయండి, ఆల్రెడీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి, అడుగంటిపోతుంది గ్రేవీ అనేది. ఈ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసి అంతా వచ్చిన తర్వాత దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశానండి. మీరు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి వేస్తేనే కర్రీ బాగా వస్తుంది. మీకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి అన్నీ కుక్ అయ్యేంతసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వస్తే మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే అండి.
గ్రేవీ అంతా. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ముందు కొంచెం వేయించుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేయాలి. పన్నీర్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. కర్రీని ఒక 3 to 5 minutes చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాము. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా బబుల్స్ వస్తుంటాయి. బబుల్స్ వచ్చినప్పుడు కుక్ అయిపోయినట్టే అండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా అంతా కలపండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇంకొక 2 minutes కస్తూరి మేతి వేసాం కదా, కొంచెం కుక్ అయ్యేలాగా ఒక 2 minutes ఉంచండి. ఇప్పుడు మూత పెట్టి అంతే అండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సేమ్ హోటల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో అదే టెక్స్చర్లో వస్తుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.